దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు 30 రోజుల శిక్షణ కార్యక్రమానికి అన్నదాతలుగా వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటి భోజనాన్ని మనము స్వీకరించడానికి ముందుగా దైవ ప్రార్థన చేసి భోంచేస్తే అది ఏమవుతుందంటే అన్నం అనేది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం మనకు శక్తినిస్తుంది. క్లబ్ ఆర్థిక కార్యదర్శి డాక్టర్ హర్షవర్ధన్ గారిని వేదికపై పిలుస్తున్నాము, రావాల్సింది కోరుతున్నాం. డాక్టర్ హర్షవర్ధన్ డెంటిస్ట్, లయన్స్ క్లబ్ కి ఆర్థిక శాఖ కార్యదర్శి అన్నమాట. మరి ఇప్పుడు వారి చేత భోజన దాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చేసినటువంటి ప్రతినిధులు శ్రీ రామాంజనేయులు గారు, అలాగే సుధాకర్ గారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 30 రోజులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వీరి ఆధ్వర్యంలో ఈ 60 మంది పిల్లలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించి మీరు బాగా చదువుకొని ఏ లక్ష్యంతో అయితే ఇక్కడికి వచ్చారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకొని వెళ్లాలని కోరుతూ ప్రార్థనతో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అందరు కూడా చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఓ అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః శివ భక్తా చ స్వదేశో భువనత్రయం. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఈ రోజు 3 రోజులుగా అన్నదాత సుఖీ భవులు ఎవరంటే శ్రీ కొత్తపల్లి కళ్యాణ్ శ్రీనివాస్ గారు, అలాగే శిరీష శీతల్ గారు. వారి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నుంచి 3 రోజులు ఈ అన్నదాతలు అన్నమాట వీరు. వారికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుతూ అందరూ భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. డాక్టర్ జై శ్రీరామ్. హర్షవర్ధన్ గారు, అలాగే సుధాకర్ గారు, అలాగే రామాయణ గారు మొదటి అన్నదానాన్ని పిల్లలకు పంచాలిగా కోరుతున్నాం. వృధా చేయొద్దు, ఎంత కావాలో అంత తీసుకోండి. తినిన తర్వాత ప్లేస్ ఎక్కడంటే పడేయకుండా డస్ట్బిన్ లో కేటాయించిన ప్రదేశంలో మాత్రమే వేయాలి, ఎక్కడంటే పడేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. వాటర్, ప్లాస్టిక్ గ్లాస్ వాడద్దు, స్టీల్ గ్లాస్ వాడండి. చేతులు కడుక్కోవడానికి వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.